ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో క్రిస్మస్ శుభములు ఈ ప్రాంత ప్రజలందరికీ కలగాలని ఈ మాటలు తెలియపరుస్తున్నాం. దేవుని మాట మత్తయి సువార్తలో ఇలా వ్రాయబడి ఉంది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టెదు అని ఒక మాట వ్రాయబడి ఉంది. అంటే ఆనాడు మరియమ్మకు పుట్టినటువంటి కుమారుడి పేరు యేసు అంట. ఈనాడు భారతదేశంలో ఎన్నో పేర్లు, ఎన్నో నామధేయాలు కనబడుతున్నప్పటికీ యేసు అనేటువంటి నామము పేరిట కొంత వ్యతిరేకత కలుగుతూ ఉంది. ఎందుకు యేసు అనేటువంటి ఆ పదానికి అంత వ్యతిరేకత ఎందుకు కలుగుతూ ఉంది? ఏ పేరునైనా యాక్సెప్ట్ చేయగలుగుతున్నటువంటి సహృదయులు, దేశ ప్రజలు యేసు అనేటువంటి పేరు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, యేసు అనేటువంటి నామమునకున్నటువంటి అర్థం ఏంటంటే రక్షకుడు అనే అర్థం. అంటే ఆయన మాత్రమే రక్షకుడు అంట. దేన్ని రక్షిస్తాడు ఆయన? ఈ భూమి మీద రక్షక భటులుగా మరి పోలీసు శాఖ వారు ఉన్నారు. కొంతవరకు కొంతమంది ప్రజలను రక్షించగలుగుతున్నారు కనుక ఎన్నో ఆటంకాలు, నష్టాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ భగవంతుడు రక్షకుడిగా ఈ భూమి మీదకి యేసు అనేటువంటి నామం పేరిట ఆయన వచ్చి భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరినీ రక్షించాలనుకున్నాడట. ఇలా అనుకుంటున్నప్పుడు కొంతమంది నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఎన్నో మానభంగాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నవి కదా. ఒకవేళ దేవుడు ఉంటే ఇవి జరిగేవి కాదు కదా. కాబట్టి దేవుడు లేడని నాస్తిక సోదరులు దేవుడు లేడు, దెయ్యము లేదని కొట్టి పారేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లాజిక్ ప్రకారంగా ఎంతకాలము గుడి మెట్ల మీద భిక్షాటన అడుగుతున్నటువంటి వ్యక్తులు అక్కడ నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు కాబట్టి దేవుడు లేడని నాస్తికులు ఈజీగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక భారతదేశము భక్తికి నిలయం. ఎంతో దేవతా భక్తిని, దైవభక్తిని కలిగినటువంటి వారు భారతీయులు. కనుక భారతీయులు చాలా జ్ఞానులు, విద్యావంతులు. కాబట్టి భారతీయులకు స్పష్టంగా అర్థమవుతుంది, అనేక సంగతులు భారతీయులు తెలుసుకుంటున్నారు. కాబట్టి యేసు అనేటువంటి ఆ నామమును కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే వేమన్న గారు అండి, వినదగున ఎవరు చెప్పినా వినంతనే వేగిరి పడక కనికెళ్ళ నిజము తెలిసిన వాడే మహిళ సుమతిని సుమతి శతకారుడు కూడా చెప్తూ ఉన్నాడు. అంటే ఒక సంగతిని వినాలంట, వినంతనే వేగిరి పడొద్దు, అందులో ఉన్నటువంటి సంగతిని, నిజమైనటువంటి దానిని ఆలోచించాలని మరి చెప్తూ ఉన్నది ఆ యొక్క పద్యము. కనుక భగవంతుడు మానవాళిని రక్షిస్తూ ఉన్నాడు యేసు అనేటువంటి పేరట అని చెప్తూ ఉన్నాం. మరి ఇన్ని మానభంగాలు, ఇన్ని దోపిడీలు, నచ్చులు జరుగుతున్నప్పుడు ఎక్కడ రక్షించాడు ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. అయితే భౌతిక సంబంధంగా ఏదో అక్రమం, అన్యాయము అది దేవుడు రక్షించలేదు కనుక దేవుడు లేడనేది అవాస్తవమైనటువంటి సంగతి. అది అంటే దేవుడు దేని నుండి మొట్టమొదటిగా మానవుని రక్షించాలనుకుంటూ ఉన్నాడంటే, మానవుడు ఈ దేహమును విడిచి, అంటే ఈ లోకాన్ని విడిచి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచి అంటే మరణిస్తూ ఉన్నాడు. ఎందుకు మరణిస్తూ ఉన్నాడు? ఎందుకు మరణించిన తర్వాత మానవులో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దానికోసం కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి భారతీయుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా దాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే మానవుని ఆత్మ మరణము తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే కనుక ఈ రక్షకుడు ఎవరో అర్థం కాదు, రక్షకుడు ఎందుకు రక్షించడానికి వచ్చాడో అర్థం కాదు. అందుకని జ్ఞానులైన వారు, విజ్ఞులైనటువంటి వారు ఒక నిమిషం ఆలోచించినట్లయితే మానవుని ఆత్మ మరణము తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. ఒకటి నరకం లేదా స్వర్గము. కనుక నరకం కాకుండా స్వర్గానికి మానవుని ఆత్మ వెళ్ళాలంటే ఏంటి, భూమి మీద మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అడ్రస్ తెలియకపోతే ఎట్లా వెళ్తాం? అడ్రస్ లేకుండా వెళ్ళలేం కదా ఎక్కడికి. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనకు స్పష్టమైన అడ్రస్ ఈ భూమి మీద మనకు తెలియాలి కదా. అలాగన యోహాను సువార్త 14:6 ఈ యేసు అనేటువంటి నామం పేరిట కలిగినటువంటి ఆ యేసు ప్రభువారే, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడని ఆ యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. కనుక యేసు అనేటువంటి అడ్రస్సే ఆ సత్యలోకానికి, మోక్షానికి తీసుకుని వెళ్తుందంట. ఆ అడ్రస్ మిస్ అయిపోతే కనుక ఎక్కడికి వెళ్తారు మానవాత్మ అంటే? పాతాళ లోకానికి, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు ఇక్కడ కడుపునెప్పటి నుంచో దేని నుండో రక్షించాలనుకోలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మానవుడి మరణం తర్వాత పాతాళానికి, నరకానికి వెళ్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షా స్థలముకి వెళ్లకుండా మానవుని ఆత్మను రక్షించడానికి రక్షకుడిగా యేసు అనేటువంటి నామం పేరిట ఈ భూమి మీదకు వచ్చాడు. ఇది అసలైన సంగతి. అలా రక్షించడానికి వచ్చినటువంటి దేవునికి
మనం కులం అనేది తగిలించి మతం అనేది తగిలించడం వల్ల అది మంచిది కాదు కదా. కాబట్టి మతము రక్షించదు, కులము రక్షించదు ఏ ఒక్కరిని కూడా. రక్షకుడు పాతాళం నుండి రక్షించడానికి భూమి మీదకి మానవ రూపంగా వచ్చాడు అనేటువంటి సంగతిని మరి క్రిస్మస్ గా తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి ఒక కులం కోసమో ఒక మతం కోసం ప్రకటిస్తున్నటువంటి మాటలు కాదు. యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మరణము తర్వాత పొంచి ఉన్నటువంటి ఆ భయంకరమైన శిక్షాస్థలం నుండి తప్పించబడడానికి రక్షకుడు మరియ కడుపున యేసు అనేటువంటి నామం పేరిట ఈ భూమి మీదకు వచ్చాడనేటువంటి సంగతి వాస్తవమైనది. లేఖనాలలో ఇది వ్రాయబడినటువంటి సంగతి. హైందవ ధర్మము ప్రకారముగా, బైబిల్ గ్రంథం ప్రకారముగా, ఖురాన్ ప్రకారముగా ఒక కుమారుడు పుడతాడని వ్రాయబడి ఉంది. అపుత్రిష గతిర్నాస్తి స్వర్గో నైవచ్చ అనేటువంటి ఒక వచనం కనబడుతుంది. అంటే పుత్రుడు లేకపోతే స్వర్గలోకాలు దక్కవంట, పుత్రుడు లేకపోతే నరకం నుండి ఎవరు తప్పించలేరట. కనుక ఆనాడు మరియమ్మకు పుట్టినటువంటి ఆ కుమారుడే స్వర్గమునకు తీసుకువెళ్ళేటువంటి దారి. మరియమ్మకు పుట్టినటువంటి ఆ పసిబాలుడైన యేసే నరకమును తప్పించడానికి మార్గం. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మనమందరము కూడా నరకమును తప్పించుకుని మోక్షానికి వారసులవుతాం. ఎవరైతే ఈ మాటలు అంగీకరించి ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని ఈ మాటల ద్వారా మరి మేము కూడా సత్యము ద్వారా స్వర్గానికి వెళ్ళాలని ఆశపడతారో అటు వారికి ఆ పరమాత్ముడి యొక్క దయ, ఆ భగవంతుని యొక్క కృప తోడయండి వారిని నిత్య శిక్ష నుండి తప్పించి నిత్య జీవమునకు నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.